బీన్స్ గింజలు, వంకాయ, పాలు పోసిన కూర. ఆయిల్ వేడెక్కాక ఒక టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి బాగా వేపాలి. ఉల్లిపాయలు దోరగా వేగినాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. పావు కేజీ వంకాయ ముక్కలను 5 నిమిషాల పాటు వేగనిచ్చి అవి వేగిన తరువాత 150 గ్రాముల బీన్స్ గింజలను వేసి 2 నిమిషాల పాటు రెండూ కలిపి బాగా మగ్గనివ్వాలి. ఒక టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడుము, ఒక టీ స్పూన్ కారం వేసి కూర అంతటికీ బాగా పట్టేటట్టుగా 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఈ బీన్స్ గింజలు డిసెంబరు, జనవరి నెలలో చాలా విరివిగా దొరుకుతాయి. డీప్ ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కొంచెం కొత్తిమీరను వేసి బాగా కలుపుకొని, ఒక గ్లాసు వాటర్ పోసుకొని, కుక్కర్‌లో సిమ్‌లో 1 విజిలు, హైలో 2 విజిల్స్ వస్తే కూర బాగా ఉడుకుతుంది. ఎగ్ తినేవారు ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా దీనిలో వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. ఇది రైస్‌లోకి, చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. కుక్కర్ మూత తీసిన తర్వాత దానిలో ఉన్న నీళ్లను పూర్తిగా ఎగరనిచ్చి, ఒక అర గ్లాసు పాలను పోసుకొని, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని, ఒక్క నిమిషం పాటు అలా కదపకుండా ఉంచి, తర్వాత కూరని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇలా పాలు పోసిన కూరలు తినడానికి చాలా కమ్మగా ఉంటాయి. పాలు పోసిన కూరలు రుచికే కాదు, ఇవి వంటికి కూడా చాలా చలవ చేస్తాయి. అమ్మ రాసిన వంటల్లో ఇది చాలా ప్రత్యేకమైన కూర. ఎంతో రుచికరమైన కూర రెడీ.